సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ ఎంతో పరిచయమున్న ప్రసిద్ధ తెలుగు జానపద కథ అదేనండి, పొట్టి పిచిక కథ. ఈరోజు మనం ఈ కథ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలను విశ్లేషించబోతున్నాం. నమ్మశక్యం కాని ఒక అతి చిన్న సంఘటన ఊహించని రీతిలో ఎలా పెరిగిపోయి ఏకంగా మొత్తం రాజ్యంలోనే ఒక పెద్ద సంచలనానికి దారితీసిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. నిజానికి ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు సుమా. ఇందులో దాగి ఉన్న మానవ స్వభావం, పట్టుదల, అలాగే పనుల వెనుక ఉండే పరిణామాల క్రమం ఎవరినైనా ఆశ్చర్యపరచక మానదు. ఇక ఈ మొత్తం కథంతా ఎలా మొదలవుతుందంటే, కేవలం ఒకే ఒక్క చిన్న వస్తువుతో. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క చిన్న ముక్క ప్రమాదవశాత్తు ఒక పెద్ద చింతచెట్టు తొర్రలో పడిపోవడంతో ఈ అద్భుతమైన డ్రామా స్టార్ట్ అవుతుంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆహారంలో నుంచి ఆ చిన్న ముక్క జారిపోవడమనేది ఈ కథకు అసలైన నాంది. నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క సంఘటన చుట్టూ అల్లబడిన ఎమోషనల్ జర్నీ ఇది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ రెండింటి మధ్య ఉన్న విపరీతమైన తేడా. ఒక చిన్న పిచుక ఊరంతా తిరిగి ఎంతో కష్టపడి రకరకాల గింజలు పోగు చేసుకుని వాటన్నిటినీ దంచి ఒక పెద్ద కొండంత రొట్టె తయారు చేసుకుంటుంది. కాని తీరా చింతచెట్టు మీద కూర్చుని ఆ రొట్టెను ఆనందంగా తింటున్నప్పుడు అందులోనుంచి చీమ తలకాయంత ముక్క, అంటే అసలు కంటికి కూడా సరిగ్గా కనిపించని ఒక అతి సూక్ష్మమైన ముక్క ఆ చెట్టు త్వరలో పడిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, కొండంత రొట్టె ముందు చీమ తలకాయంత ముక్క ఎంత చెప్పండి. కాని ఆ చిన్న ముక్క కోసం ఆ పిచ్చుకుపడే ఆరాటం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు కాదా మొదలవుతుంది. ఆ పిచిక నేరుగా వడ్రంగి దగ్గరకు వెళ్ళి ఆ చిన్న ముక్కను బయటకు తీయడానికి ఏకంగా ఆ పెద్ద చింతచెట్టునే నరికేయమని డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఆ వడ్రంగి రియాక్షన్ ఏంటో తెలుసా? చీమతలకాయంత ముక్కకైతే ఏకంగా చెట్టు కొట్టాలా అని పకాపకా నవ్వేస్తాడు. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, ఒకరి దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం మరొకరికి ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందో కదా. ఆ వడ్రంగి పిచిక మాటను పూర్తిగా లైట్ తీసుకుంటాడు. అక్కడినుంచే మన పిచిక ప్రయాణం మలుపు తిరుగుతుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ తిరస్కరణలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెరిగిపోయాయో చూడండి. వడ్రంగి తన మాట వినలేదని పిచిక కోపంగా రాజు దగ్గరకు వెళ్ళి వడ్రంగిని దండించమంటుంది. రాజేమో నవ్వి ఊరుకుంటాడు. రాజు శిక్షించలేదని లేళ్ల దగ్గరకు వెళ్ళి రాజుగారి పూలతోట పాడు చేయమంటుంది. లేళ్లు వినవు. దాంతో బోయవాడి దగ్గరకు వెళ్ళి ఆ లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటుంది. అతనుగూడా ఛీ పో అంటాడు. అప్పుడు ఏకంగా ఎలుక దగ్గరకు వెళ్ళి బోయవాడి చెప్పులు కొరకమంటుంది. ఈ ఆర్డర్ గమనించారా? ఒకరిమీద కోపంతో మరొకరికి అంతకంటే కఠినమైన శిక్ష విధించాలనే ఆ పిచిక పట్టుదల నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదూ. అయితే ఈ రిజెక్షన్స్ ఇక్కడతో ఆగిపోయాయా అంటే అస్సలు లేదు. ఎలుక వద్దన్నాక కూడా పిచిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పిల్లి దగ్గరకు వెళ్ళి ఎలుకను వేటాడమంటుంది. పిల్లికి తీరిక లేక పట్టించుకోదు. వెంటనే అవ్వ దగ్గరకు వెళ్ళి ఆ పిల్లిమీద వేడిపాలు పోయమంటుంది. అవ్వ కసిరి కొడుతుంది. తాత దగ్గరకు వెళ్ళి ఆ అవ్వను చితకబాదమంటుంది. తాత కూడా చిరాకు పడతాడు. ఇక లాభం లేదని చివరగా ఆవు దగ్గరకు వెళ్ళి ఆ తాతను తన్నమని అడుగుతుంది. ఆవు కూడా చాలా సున్నితంగా నోచెప్పేస్తుంది. చూశారా, ఈ అర్థంలేని ప్రతీకార గుడుసులో ఇరుక్కోడానికి ఎవరూ ఇష్టపడలేదు. అంటే సమాజంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు ఇతరుల చిన్న సమస్యలను ఎంత సులభంగా పక్కన పెట్టేస్తారో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అమ్మ దొంగ ముండ, నీకెంత గర్వమే! ఈ మాట వినగానే మనకు నవ్వు రాక మానదు. తన చిన్న ముక్కను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆ పిచిక కోపం, నిరాశ ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. అంత పెద్ద ఏనుగులాంటి జంతువులపైన, మనుషులపైన ఒక చిట్టి పక్షి చూపే ఈ ఉగ్ర రూపం, అందులో దాగి ఉన్న ఆ ఇన్నోసెంట్ హాస్యం నిజంగా అద్భుతం. తన లక్ష్యం పట్ల ఆ పక్షికి ఎంత అంకితభావం ఉందో, అలాగే ఆ సిచ్యుయేషన్లో ఎంత ఫన్ ఉందో ఈ ఒక్క డైలాగ్ మనకు చెబుతుంది. ఇక ఆవు కూడా నో చెప్పేసిన తర్వాత పిచ్క ఎవరినడిగినా ఎవరూ ఏమీ చేయడం లేదని పూర్తి నిరాశతో అలాగే కూర్చుని ఏడవడం మొదలుపెడుతుంది. సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఇన్ని రిజెక్షన్స్ తర్వాత అస్సలు సాధ్యం కాదు అనుకుంటున్న ఈ భారీ ప్రతీకార చర్య ఎప్పటికైనా నెరవేరుతుందా? అసలీ చిన్న పక్షికి హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారా అనే ఉత్కంఠ ఇక్కడ పీక్స్కి చేరుకుంటుంది. సో ఇప్పుడు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. అదేంటంటే, సహాయం చేసిన వారికి మిగతా వారికి మధ్య ఉన్న తేడా. చూడండి, ఏకంగా మొత్తం రాజ్యమే ఆ పిచికను కాదనుకుంది.
రాజులు, బలమైన మనుషులు, పెద్ద పెద్ద జంతువులు అందరూ ముఖం తిప్పుకున్నారు కదా. కాని ఎటునుంచో ఎగురుకుంటూ వచ్చిన ఒక చిన్న ఈగ కాసేపు ఆగి పిచిక బాధను విని సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. అంటే ఏంటి? సమస్యను సాల్వ్ చేయడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద బలాలు, అధికారాలే అవసరం లేదు. కేవలం ఇతరుల బాధను అర్థం చేసుకునే ఒక చిన్న మనసుంటే చాలు అని ఈ ఇన్సిడెంట్ మనకు చాలా క్లియర్గా చెప్తుంది. అయితే ఈగ చేసిన సహాయం ఏమైనా కొండలు పగలగొట్టే పనంటే అస్సలు కాదు. దానికి పెద్ద శారీరక బలం ఏమీ అవసరం లేదు. కేవలం ఒక స్మార్ట్ ట్రిక్ ప్లే చేసింది అంతే. ఆ ఈగ నేరుగా వెళ్ళి మొండిగా కూర్చున్న ఆవు చెవిలో దూరి ఝమ్మంటూ ఒక చిన్న ఝుంకారం చేసి నానా అల్లరి తెడుతుంది. కదలనని భీష్మించుకు కూర్చున్న ఆ అతిపెద్ద ఆవును కదిలించడానికి ఆ చిన్న ఈగ చేసిన ఆ శబ్దమే కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఆయుధంగా మారుతుంది. ఇక ఇక్కడి నుంచి ఉంటుంది అసలైన రచ్చ. అదేనండి, కళ్ళు చెదిరే వేగంతో జరిగే ఆ మహా గొలుసుకట్టు పరిణామాలు, ద గ్రేట్ డామినో ఎఫెక్ట్. ఈగ చెవిలో దూరేసరికి ఆ బాధ భరించలేక ఆవు కోపంతో గట్టిగా తాతను తన్నుతుంది. తాతకు కోపం వచ్చి అవ్వను కొడతాడు. అవ్వ కోపంతో పిల్లిమీద వేడిపాలు పోస్తుంది. పిల్లి మండిపడి ఎలుకను వెంటాడుతుంది. ఎలుక వెళ్ళి బోయవాడి చెప్పులు కొరుకుతుంది. వెంటనే బోయవాడు లేళ్ల కాళ్లు విరగ్గొడతాడు. దెబ్బకు లేళ్లు కోపంతో రాజుగారి పూలతోటను సర్వనాశనం చేస్తాయి. అది చూసి రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగికి గట్టిగా వార్నింగిస్తాడు. ఇంకేముంది, దెబ్బకు వడ్రంగి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ చింతచెట్టును నరికేస్తాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అద్భుతమైన వేగమో కదా ఇది. అలా ఒక పేలుడు లాంటి ఈ అద్భుతమైన చైన్ రియాక్షన్ కారణంగా ఫైనల్గా వడ్రంగి ఆ చెట్టు తొర్రను తవ్వి అందులో చిక్కుకున్న ఆ చీమ తలకాయంత ముక్కను బయటకు తీసి పిచిక చేతిలో పెడతాడు. ఆ రొట్టెముక్కను తీసుకోగానే పిచిక ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషంగా దాన్ని ఎగలేసుకుంటూ తినేస్తుంది. ఆ చిన్న పక్షికి తన అలుపెరగని పట్టుదల ద్వారా దక్కిన విజయపు తీపి రుచి అది. మనం దీన్ని కొంచెం సాహిత్యం పరంగా విశ్లేషిస్తే ఈ ప్రాచీన జానపద కథను ఒక క్యూములేటివ్ టేల్ అనొచ్చు. అంటే తెలుగులో ఒక రకంగా గొలుసుకట్టు కథ. ఇది ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోయే పునరావృత అంశాలతో, అంటే రిపీట్ అయ్యే ఎలిమెంట్స్తో క్రియేట్ చేయబడిన స్టోరీ. ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మనలో అపారమైన ఉత్కంఠనో అమాంతం పెంచుతూ తీసుకువెళ్ళి చివర్లో ఒక్క యాక్షన్తో ఆ ఉత్కంఠను మొత్తం పటాపంచలు చేస్తుంది. అందుకే ఇలాంటి కథలు శతాబ్దాలుగా జనాల్లో అంత పాపులర్ అయ్యాయి. సరే, ఈ కథలోని హాస్యాన్ని, ఆ గందరగోళాన్ని కాస్త పక్కన పెట్టి చూద్దాం. ఈ స్టోరీ ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే ఆ చిన్న పిచిక యొక్క అలుపెరగని పట్టుదల. చూశారుగా, ప్రపంచం మొత్తం ఏకమై తన్ను కాదన్నా తన లక్ష్యం ఎంత చిన్నదైనా సరే ఆ పక్షి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిరంతర శ్రమ, అలాగే ఒక దృఢమైన పట్టుదల ఉంటే ఎంతటి సమస్యనైనా ఈజీగా ఎదుర్కోవచ్చు అనేదే ఈ కథ మనకు అద్భుతంగా తెలియజేస్తుంది. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మనం ఖచ్చితంగా ఆలోచించదగిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఒక చిన్న, ఏమాత్రం ప్రాముఖ్యత లేనిదిగా అనిపించే ఈగ ఏకంగా మొత్తం రాజ్యంలోనే ఒక భయంకరమైన గొలుసుకట్టు చర్యను స్టార్ట్ చేయగలిగితే, మన రియల్ లైఫ్లో మనం తీసుకునే అతి చిన్న చర్యలు లేదా ఎవరికైనా మనం చేసే ఒక చిన్న సహాయం ఇంకెంతటి భారీ మార్పులకు దారితీస్తుందో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆ చిన్న ముక్క, ఆ చిన్న పక్షి మరియు ఆ చిన్న ఈగ మనకు నేర్పిన ఈ పెద్ద పాఠాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం.